నేను ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి బిఎండ్సి కేటగిరీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రయారిటీ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక ఇంపార్టెంట్ సజెషన్ కూడా ఇస్తాను. సో ప్రయారిటీ ఆర్డర్ గురించి ఖచ్చితంగా ఎవరైతే బిఎండ్సి కేటగిరీ అప్లై చేస్తున్నారో ప్రతి ఒక్కరు చూడండి దీనికి సంబంధించి. సో అలాగే ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి కూడా తెలియపరుస్తాను. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, నేను ఇంకొక 2 మినిట్స్ లో కాలేజెస్ గురించి ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి తెలియపరిచేసి నెక్స్ట్ ప్రయారిటీ ఆర్డర్ దగ్గరికి వెళ్ళిపోతాను, కట్ ఆఫ్స్ కూడా తెలియపరుస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జిఎంసి ఏలూరు, సో 45 బి కేటగిరీ, 19 సి కేటగిరీ సీట్స్ ఉన్నాయి. అలాగే జిఎంసి మచిలీపట్నం, జిఎంసి నంద్యాల, జిఎంసి రాజమండ్రి, జిఎంసి విజయనగరం ఫాలోడ్. అలాగే జిఎంసి పాడేరు వచ్చేసరికి ఏ ఏరియా వచ్చిన కాలేజ్ ఇది న్యూ కాలేజ్. సో దీంట్లో 50 సీట్స్ ఉంటే టోటల్ 15 బి కేటగిరీ, 6 సి కేటగిరీ అండ్ ఆర్ ఎన్ఆర్ఐ కోట సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మొత్తానికి మనకి సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సంబంధించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అలాగే అపోలో చిత్తూరు, సో ఇవన్నీ కూడా మీకు ప్రైవేట్ కాలేజెస్ కింద ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి మీకు బి కేటగిరీ ఫీ వచ్చేసరికి 13.2 lakhs ఉంటుంది మ్యాండేటరీగా. అలాగే సి కేటగిరీ వచ్చేసరికి మారుతుంది, కాలేజ్ వైజ్ డిఫర్ అవుతూ ఉంటుంది. సో మీకు దాంట్లో 40 lakhs దాకా చూపిస్తారు కానీ సో అంత ఫీ అయితే ఎవరు చార్జ్ చేయరు నాకు తెలిసినంత వరకు. సో మాక్సిమం కొన్ని వాటిలో అయితే నాకు తెలిసినంత వరకు 26 lakhs ఆ రేంజ్ లో ఉంటుంది తప్ప కొన్నిట్లో మట్టుకి లైక్ అన్నారు అదే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని తెలియదు కానీ సో 26 lakhs, 25 lakhs ఆ రేంజ్ లో అయితే ఛార్జ్ చేస్తున్నట్టు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అన్ఆథరైజ్డ్. సో ఇది మీకు కాలేజెస్ సంబంధించి సీట్స్ గురించి వీటన్నిటి గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో నేను మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా డిస్ప్లే చేస్తాను క్లియర్ గా. అలాగే నేను మీకు ఇక్కడ మీ ప్రయారిటీ వైజ్ క్లారిటీగా చెప్తానండి. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందిగా, ప్రతి ఒక్కళ్ళు ప్రయారిటీ ఖచ్చితంగా చూడండి. కాబట్టి ముఖ్యంగా బి కేటగిరీ ఆస్పైర్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి క్లారిటీగా చెప్తాను. సో మీకు యాక్చువల్లీ ఫస్ట్ మీరు ఎఫర్డబిలిటీ మీద డిపెండ్ అవుతుందండి. సో మీరు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ కి సంబంధించి వీటిల్లో మీకు 12 lakhs per annum ఫీజు అయితే ఛార్జ్ చేస్తారు. అలాంగ్ విత్ ఈ 12 lakhs తో పాటు మీకు ఫర్దర్ గా కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్ ఏంటి అని అంటే మీకు గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువ అడిషనల్ ఫీజు అనేది ఎక్కువ ఛార్జ్ ఉండదు. అంటే ఫ్యూచర్ పర్పసెస్ లో మీకు ఎక్కువ అయితే ఛార్జ్ ఉండదు. లైక్ ప్రైవేట్ కాలేజ్ అంత ఎక్స్పెన్స్ అయితే ఉండదు ఫర్దర్ గా. ఎందుకంటే ప్రతి ఇయర్ కొన్ని జరుగుతూ ఉంటాయి కాలేజెస్ సంబంధించి. దీంట్లో మీకు ప్రైవేట్ లో ఎక్కువ కొద్దిగా ఛార్జ్ చేస్తారు, గవర్నమెంట్ అంత ఛార్జ్ చేయరు. సో మీరు అఫోర్డబిలిటీ చేయగలిగితే ఈ గవర్నమెంట్ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కన్నా కూడా మీరు టాప్ లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ బెటర్. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ అనేది టాప్ లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి మీరు అఫోర్డ్ చేయగలిగితే. లైక్ ఎన్ఆర్ఐ చిన్నకాకాని కానీ, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ కానీ, జిఎస్ఎల్ రాజమండ్రి కానీ. సో ఇటువంటి కాలేజెస్ అయితే మీరు టాప్ ప్రయారిటీ పెట్టుకోండి మీరు అఫోర్డ్ చేయగలిగితే. లేదు మేము అంత ఎఫర్ట్ చేయలేని 12 lakhs అయితే మీరు టాప్ ప్రయారిటీ జిఎంసి ఏలూరు అది పెట్టుకుని నేను చెప్తాను దాని గురించి కూడా. సో ముందుగా మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి తెలియపరుస్తాను ఏ విధంగా ఉంది బి కేటగిరీ. సి కేటగిరీ అయితే మీరు జస్ట్ పాస్ అయితేనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, జస్ట్ పాస్ అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది. దాని గురించి అంత ముందుగా చెప్పను, ఇయర్ అంటే మారే అవకాశం కానీ కొంచెం. సో జిఎంసి ఏలూరు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ బి కేటగిరీ కింద 364 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. జిఎంసి మచిలీపట్నం 378 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. జిఎంసి నంద్యాల్ 417 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. అలా కూడా రౌండ్ 2 కట్ ఆఫ్ మ్యాక్స్. అలాగే జిఎంసి రాజమండ్రి 377 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. జిఎంసి విజయనగరం 375 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ చూసుకుంటే దీంట్లో కేటగిరీ బి వన్, కేటగిరీ బి2 ఉంటుంది. సో మనం కేటగిరీ బి2 చూసుకుందాం. బి1 లో కూడా ఎక్కువ మంది మన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఎక్కువ మంది టాప్ లో ఉన్న వాళ్ళందరూ బి1 కింద ఆటోమేటిక్ గా స్లైడ్ అయిపోతారు కూడా. సో ఆశ్రమ మేలూరు చూసుకుంటే 444 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. అపోలో ఇన్స్టిట్యూట్ చిత్తూరు 346 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. పిరమణ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గన్నవరం 425 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. గాయత్రి విద్యా పరిషత్ జీవీపీటీ 356 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. జెమ్స్ గ్రేటెస్ట్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం 361 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. జిఎస్ఎల్ రాజమండ్రి 418 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది.
కాటూరి 398 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. కోనసీమ కిమ్స్ అమలాపురం 385 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. మహారాజా 353 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. నారాయణ నెల్లూరు 440 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఎన్ఆర్ఐ విశాఖపట్నం 374 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఎన్ఆర్ఐ చిన్నకాకాని 490 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. టిఈఎస్ కుప్పం 393 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగితే శాంతిరామ్ నంద్యాల్ 372 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. లాస్ట్ ఇయర్ రౌండ్ 2 కట్ ఆఫ్స్ ఇవన్నీ కూడా. శ్రీ బాలాజీ చిత్తూరు రేణిగుంట చూసుకుంటే 349 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. విశ్వభారతి కర్నూలు 347 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఇది మనకి లాస్ట్ ఇయర్ ఏపీ లోకల్స్ కి బి కేటగిరీ కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎఫర్ట్ చేయలేను అనుకుంటే డెఫినెట్ గా మీరు గవర్నమెంటే బెటర్ ఆప్షన్ ప్రైవేట్ కన్నా కూడా. లేదు ఎఫర్ట్ చేయగలను అనుకుంటే మటుకి డెఫినెట్ గా ప్రైవేట్ టాప్ కాలేజెస్, అంటే అన్ని కాలేజెస్ చెప్పనండి నేను, ప్రైవేట్ టాప్ కాలేజెస్ కట్ ఆఫ్ అనేది డెఫినెట్ గా చాలా పెరుగుతుంది. సో కట్ ఆఫ్ వచ్చేసరికి అరౌండ్ 430 420 దాకా ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది నాకు. దాని గురించి నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు మీకు ప్రయారిటీ చెప్తానండి. మీకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎఫర్ట్ అంత చేయలేము, రెండోది ఎఫర్ట్ చేయగలము. ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మీరు ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే డెఫినెట్ గా నేను టాప్ కాలేజ్ ప్రయారిటీ చెప్తాను. తర్వాత మీరు ఇక్కడ ఉన్న కట్ ఆఫ్స్ చూసుకుని నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. అక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్న కాకానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ ఇది కూడా. అదేవిధంగా ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు సెకండ్ ప్రయారిటీ ఇస్తే బెటర్. అండ్ నారాయణ నెల్లూరు థర్డ్ ప్రయారిటీ. జిఎస్ఎల్ రాజమండ్రి ఫోర్త్ ప్రయారిటీ. పిరమిడ్ సిద్ధార్థ ఫిఫ్త్ ప్రయారిటీ. సో రెండింటికి ఆల్టర్నేటివ్ ఉంటుంది, జిఎస్ఎల్ రాజమండ్రి కానీ పిరమిడ్ సిద్ధార్థ కానీ. సో రెండు ఫోర్త్ ఫిఫ్త్ మీరు మార్చుకునే అవకాశం ఇటు ఉంటుంది. ఇది ఫస్ట్. మీకు మిగతా అన్ని కూడా నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పేస్ట్ చేస్తా పెడతాను, దాంట్లో మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఒక సిటీ దగ్గర మీరు ఉంటున్నారంటే మీరు డే స్కాలర్ వెళ్ళేదైతే ఆ సిటీలోని కాలేజెస్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆర్డర్. ఇఫ్ సపోజ్ ఇప్పుడు మీరు విజయవాడ దగ్గరలో ఉంటే మీరు ఫస్ట్ ఎన్ఆర్ఐ చిన్నకాకాని పెట్టుకోండి. అదే విధంగా తర్వాత పెనన్న సిద్ధార్థ ఉంటుంది, పీసింగ్స్ అంటారు దాన్ని. అలాగే సో ఇంక తర్వాత మీరు ఇంకా గుంటూరు వచ్చేస్తే ఈలోపు మీరు అక్కడే ఉండి చదువుకోవాలనుకుంటే మటుకి డెఫినెట్ గా ఈ రెండు. అలాగే జిఎంసి ఏలూరు కూడా కొద్దిగా దగ్గర. ఆశ్రమం తర్వాత ఆశ్రమం పెట్టుకోండి. అలాగే ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసరికి జిఎంసి ఏలూరు పెట్టుకోవచ్చు. ఫిఫ్త్ ప్రయారిటీ వచ్చేసరికి జిఎంసి మచిలీపట్నం పెట్టుకోవచ్చు. ఇది ఏ కేసు అంటే మీరు విజయవాడలో ఉండి మీరు ఆల్రెడీ ఉండేది విజయవాడ సిటీ అయితే దాని దగ్గర ఉన్న కాలేజెస్ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టుకునే అవకాశం మీకు ఉంటుంది. అలాగే 50 రీజన్ బట్టి అవి పెట్టుకోండి. సో మీరు హాస్టల్లో ఉండాలనుకుంటే మీకు డెఫినెట్ గా హాస్టల్ ఎక్స్పెన్స్ అయితే ఉంటుంది. హాస్టల్ ఎక్స్పెన్సెస్ మీ కాలేజెస్ డిఫర్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ 1.3 నుంచి 1.3 lakhs ప్లస్ ఉంటుంది. హాస్టల్ ఫీ ప్లస్ మెస్ ఫీ సపరేట్ గా తీసుకుంటే టోటల్ 1.3 lakh ప్లస్ ఉంటుంది మీకు హాస్టల్ ఎక్స్పెన్స్ అనేది. సో నాకు తెలిసినంత వరకు అయితే. సో మీరు మీ ఉన్న సిటీ బట్టి మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు ఒకవేళ ఎఫర్ట్ చేయలేము 13.2 lakhs అని అనుకుంటే డెఫినెట్ గా మీరు ప్రయారిటీ అనేది జిఎంసి ఏలూరు ఆల్రెడీ కంప్లీట్, ఇది ఎక్కువ కంప్లీట్ అయింది, కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను. అలాగే జిఎంసి మచిలీపట్నం, తర్వాత జిఎంసి విజయనగరం థర్డ్ ప్రయారిటీ పెట్టుకోండి. లేదా ఎస్వి వాళ్ళు అయితే జిఎంసి నంద్యాల పెట్టుకోవచ్చు. అలాగే జిఎంసి రాజమండ్రి, అలాగే జిఎంసి పాడేరు లాస్ట్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు మీ సిటీ దగ్గరలో పెట్టుకుంటే అది మీ చాయిస్ కింద ఉంటుంది. సో ఇది ప్రయారిటీ ఆర్డర్స్ అనేది మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మీకు ఇది డిస్ప్లే మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, మీరు చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవడం బెటర్. సో మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోవాల్సిన లేదు రౌండ్ 1 లో, కానీ మీరు అన్ని కాలేజెస్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఇయర్ కట్ ఆఫ్ ఎట్లా ఉంటే ఎవరికి తెలియదు కాబట్టి మీరు రౌండ్ 1 లో వచ్చే సీట్ అలాట్ అయిపోతే కొద్దిగా సేఫ్ గా ఉంటుంది మీరు ఎవరైనా బీకెట్ ఆస్పైర్ చేసిన వాళ్ళందరూ.
ఇది ఆల్మోస్ట్ అంతే. ఈ వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా మీరు దీంట్లో నోటిఫికేషన్స్ అర్థమైపోయింది, మీరు దీనికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవాళ ఈవినింగ్ 6 PM నుండి 9 PM వరకు, 19th ఈవినింగ్ 9 PM వరకు టైం ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఆ డబ్బులు పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. యూనివర్సిటీ ఈ వెబ్ ఆప్షన్ అనేవి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పెట్టుకోవచ్చు. అంతా కూడా మీకు బి కేటగిరీ 13.2 lakhs, సి కేటగిరీ 40 lakhs దాకా హైయెస్ట్ ఉంది. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసరికి 12 lakhs per annum, ఎన్ఆర్ఐ వచ్చేసరికి 20 lakhs per annum ఇచ్చారు. శ్రీ పద్మ స్విమ్స్ తిరుపతి వచ్చేసరికి 25 lakhs per annum ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు ఓకే, అంత మెయిన్ ఏంటంటే మీరు రౌండ్ 1లో మీకు నచ్చిన కాలేజ్ అని పెట్టుకోవచ్చు. కాకపోతే అన్ని పెట్టుకోవడం బెటర్. సో దీనికి అంతగానే ఉండదు వీటిలో క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్ కేస్ మీకు నోట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. అవసరానికి వీడియో లాక్ చేయడం ఎందుకని.